అస్సలాముఅలైకుం నమస్తే అందరికీ. దేశంలోనే ఆర్మీ తర్వాత అంత పెద్ద ఎత్తున భూములు కలిగిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ ఈరోజు బిల్ ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో. అందుకు సంబంధించి బీజేపీ ఒంటెద్దు పోగొడకు పోయినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వక్ఫ్ బోర్డు అనేది ముస్లింకి సంబంధించిన ప్రాపర్టీస్ కలిగిన ఒక సంస్థ. ఈ దేశంలోనే భారీ మొత్తంలో భూములు కలిగిన సంస్థ. మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, ఇతరత్ర కబ్రస్థాన్లు కావచ్చు, అది శ్మశాన వాటికి సంబంధించిన ఆ సంస్థల యొక్క మేళవింపే వక్ఫ్ బోర్డు అంటారు. మరి దీనికి సంబంధించి మీరు చట్ట సవరణ చేయాలన్నా, మార్పులు చేయాలన్నా, ఏదన్నా యాడింగ్ చేయాలన్నా కేవలం ముస్లింల మంచి కోసమే మేము చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు ఆయా రాష్ట్రాల ముస్లిం మత పెద్దలతో, ఆయా రాష్ట్రాల వక్ఫ్ బోర్డు ప్రతినిధులతో, ఆయా రాష్ట్రాల రాజకీయ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలతో మీరు ఎందుకు చర్చించకూడదు? ఒంటెద్దు పోకడగా ఈరోజు కేంద్ర మంత్రి, మైనారిటీ శాఖ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బిల్లుని పార్లమెంట్లో పెట్టి అతని ఇష్టానుసారంగా అతను మాట్లాడుతున్నాడు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ మద్దతు ఇవ్వడమే కాకుండా చాలా గట్టిగా మాట్లాడడం, టీడీపీకి సంబంధించిన వైపీ చాలా గట్టిగా మాట్లాడింది. తప్పకుండా ముస్లింల ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో అని చెప్పి గట్టిగా వాదించడం ఒక కొస మెరుపు. చాలా బాధాకరమైన విషయం. ఏది మంచో ఏది చెడో ముస్లిం సమాజం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిందా? ముస్లిం సమాజం రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర వక్ఫ్ బోర్డులను అభ్యర్థనలు చేస్తూ ఈ అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే వక్ఫ్ బోర్డులో చట్ట సవరణ చేశారా బీజేపీ పార్టీ? కేవలం ముస్లిం మైనారిటీల మీద పగ, ప్రతీకారాలు, కక్షలతో నిర్మూలించాలన్న ఒక వితండ వాదంతోనే వక్ఫ్ బోర్డును అధికారాలను పరిమితం చేస్తూ, కత్తిరిస్తూ, అలాగే మహిళల కంట ఏ మేర మహిళలకు ఉపయోగపడుతుందో మాత్రం కిరణ్ రిజిజు గారు చెప్పలేదు. పిల్లలకు ఉపయోగపడుతుంది ఏ మేర, ఏ విధంగా పిల్లలకు వక్ఫ్ బోర్డు ఉపయోగపడుతుందో వీళ్ళు చేస్తున్నటువంటి చట్ట సవరణ వల్ల అర్థం కాలేదు. ఇష్టానుసారం మీరు ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా, ముస్లిం మత సంప్రదాయాలను దెబ్బతీసే విధంగా తలాక్ బిల్లు తీసుకొచ్చారు. ఏమన్నా అంటే ముస్లిం మహిళలకు కోరుకున్నారు, ముస్లింలకు విముక్తి కలిగించాము, జైలు నుంచి ముస్లింలను బయటకు తీసుకొచ్చాము మేము ఈ ద్వారా అని చెప్పలేదు. అంత దారుణంగా వాళ్ళు ఆనాడు మాట్లాడారు. ఇప్పుడేమో ఎలాంటి డిమాండ్ లేకున్నా వక్ఫ్ బోర్డును మీరేదో ఉద్ధరిస్తున్నట్టుగా వక్ఫ్ బోర్డు అధికారులను పరిమితం చేస్తూ, పైగా మహిళలకు అలాగే పిల్లలకు ప్రయోజనం కలిగిస్తుంది, అలాగే ముస్లిమేతరులను కూడా దీంట్లో భాగం చేస్తామంటే అది ఏ మేర ముస్లింలకు మీరు మంచి చేస్తున్నట్టు లెక్క. దీనిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకించింది, అలాగే వైసీపీ పార్టీ పూర్తిగా వ్యతిరేకించింది, చాలా గట్టిగా వాదించారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా చాలా చక్కగా వివరించారు. మొత్తం విపక్షాల కోరిక మరకు మళ్ళీ జేపీసీకి పంపించింది కేంద్ర ప్రభుత్వం. ఇది మటుకు చాలా బాధాకరమైన విషయం. కేంద్రం ఒంటెద్దు పోగొడగా తీసుకున్నటువంటి వక్ఫ్ బిల్లు చట్ట సవరణ బిల్లుని కేంద్రంలో చాలా గట్టిగా వాదించి మద్దతు తెలిపిన టీడీపీ నిర్ణయాన్ని మేము ఖండిస్తూ నిరసన తెలుపుతూ ఉన్నాం. ఇది చాలా బాధాకరం. మా మత సంప్రదాయాలతో అల్లుకున్నటువంటి ఒక సెంటిమెంటల్ టచ్ ఉన్నటువంటి అంశం వక్ఫ్ బోర్డు. మీరు మంచి చేయడం లేదు, మంచి చేయకపోగా మా అధికారాలను పరిమితం చేస్తూ వక్ఫ్ బోర్డును నిర్మూలించాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ చట్ట సవరణ బిల్లును పూర్తిగా ముస్లింలకు వ్యతిరేకిగా భావిస్తున్నాం. బీజేపీ ముస్లింలకు శత్రువే. ఇది చాలా తప్పు. ఇంకోసారి పునఃపరిశీలించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి పార్టీలు, అలాగే దేశంలో అత్తపత్త లేని బీజేపీ పార్టీని, పూర్తిగా ఎత్తిపోతున్న బీజేపీ పార్టీని, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కారణమైన కొన్ని పార్టీలు ఆలోచించి ముస్లింల మనోభావాలను దెబ్బతినకుండా మరొక్కసారి ఆలోచించి బిల్లుకు మీరు వ్యతిరేకించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.